ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలా స్వాగత పాయింట్ దగ్గర నుంచి అలా ముందుకు సాగుతూ లంచ్ ఉంటుంది. ఆ లంచ్ తర్వాత కొంత దూరంలో ఈ యొక్క మేమంతా సిద్ధం అనేటటువంటి మహాసభ ప్రాంగణానికి 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటలకు చేరుకున్న తర్వాత కరెక్ట్గా 5 గంటలకి 4:30కి సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. 6 గంటలకి సభ ముగుస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈరోజు భుజభుజి నెల్లూరు ప్రాంతం నుంచి బద్దెపూడి రవీంద్ర గారు, వారి మిసెస్ రుక్మిణి గారు, ఆమె మాజీ జడ్పీటీసీగా కూడా పనిచేశారు. రవీంద్ర గారు మీ అందరికి కూడా తెలుసు. ఆయన మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, సౌమ్యుడు. ఆయన రాజకీయంగా ఎక్కడా గొడవలు లేకుండా చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి, అడ్వకేట్ కూడా. వారు మా పార్టీలో చేరడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి సముచితమైన స్థానం కల్పిస్తామని, వారి గౌరవానికి ఎక్కడా భంగం లేకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారు రావడం మాకు ఆ ప్రాంతంలో మరింత బలం చేకూరిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బద్దెపూడి రవీంద్ర. నేను మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రులు పెద్దల నుండి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ చిన్న వయసులోనే 83, 85లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి పరోక్షంగా సహకరించడం జరిగింది. 1989లో గౌరవనీయులు ఆనం రామనాయుడు గారు రాపూర్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు 89 ప్రత్యక్షంగా భుజభుజ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది. రామనారాయణ గారు 90లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ మేము అంకితభావంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం. నేను 95కి అప్పటికే నేను బిఎల్ కంప్లీట్ చేసి ఉన్నాను. అప్పుడు ఇండిపెండెంట్గా నేను వార్డు మెంబర్గా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్ కూడా గ్రామానికి ఎన్నికవడం జరిగింది. తర్వాత 2001లో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత 2006 సంవత్సరంలో నెల్లూరు రూరల్ జడ్పీటీసీ ఎన్నికల్లో నా సతీమణిని జడ్పీటీసీగా గెలిపించుకోవటం, తర్వాత 2001 నుంచి 2014 వరకు కూడా ఫుల్ టైమ్గా పార్టీలో కొనసాగా అనేక కీలక పదవులు కూడా చేశాను. ఇవన్నీ కూడా నాకు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సహకరించారు. కానీ ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల మేము అక్కడ ఇమ్మలేకపోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఇక్కడ గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు, మరి ఆదాల ప్రభారెడ్డి గారు, సోదరులు సీనియర్ న్యాయవాది మల్రెడ్డి సేనన్న, మరి కోటారెడ్డి యొక్క ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీలో మేము పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజు నుంచి కూడా మేము అంకితభావంతో వైఎస్ఆర్ పార్టీ విజయానికి పనిచేస్తామని, మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నీతి నిజాయితీగా క్రమశిక్షణతో ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా మేము ఇక్కడ పనిచేసి గెలుపు కృషి చేస్తామని, పెద్దలందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మేము వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. ఆదాలన్న ఆధ్వర్యంలో మేము పనిచేసి వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తామని తెలియజేస్తామన్నాం.